ప్రార్థన చూసినప్పుడు, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నువ్వు కాకపోతే నాకెవరు లేరు, నువ్వు కాకపోతే నాకు ఎవరు చేయలేరు, నువ్వు కాకపోతే నాకు సహాయం లేదు, నువ్వు కాకపోతే నాకు విడుదల లేదు, నువ్వు ప్రభువా నా దిక్కు ప్రభువా, నేను పొరపాటు చేశాను ప్రభువా. ఈరోజు ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్నారండి? కేవలం దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాకు ఇది చేయవా, నాకు అది చేయవా, నాకు ఇది చేయవా అని అడుగుతాం కాదు. మొదటిగా ఆయనతో సమాధాన పడాలి, ఆయన సమాధానాన్ని కలిగి బ్రతకాలి. మొదటిగా దేవునితో సమాధాన పడితే చాలు. బైబిల్ మొత్తంలో చూడొచ్చు, అనేక మంది భక్తులు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతారో వెంటనే దేవుడు వారి పక్షాన పోరాడతాం, వారి పక్షాన కార్యం జరిగిస్తాం, వారి జీవితంలో జయమిస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవునితో సమాధానం పడి ఉన్నారా? దేవునితో ఐక్యత పడి ఉన్నారా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా? ఒక మాట అడుగుతాను, దయచేసి తప్పుగా తీసుకోవద్దు, కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈరోజు పొద్దుట్లేసి దేవుని మొదటి స్థానంలో పెట్టారా? పొద్దుట్లేసి ప్రార్థన చేశారా? ఎంతసేపు చేశారు? దట్స్ అ క్వశ్చన్ టు ఆన్సర్. దేవుడు మొదటి స్థానం అన్నప్పుడు, దేవునితో సమాధానం పడుతున్నాం అన్నప్పుడు, దేవునితో దగ్గర కలిసి ఉంటాం అన్నప్పుడు, ఏది దేవునితో సమయం? దేవునితో సమాధానం పడనోడు దేవునితో సమయం గడపడు. దేవుడే ముఖ్యం కాదనేవాడు దేవునితో సమయం గడపడు. దేవుడే ముఖ్యం అనేవాడు దేవునితో సమయం గడుపుతాడు. ఇదిగో నేను